అలా అవ్వను వెతుక్కుంటూ వెళ్లిన పల్లవి సముద్రపు ఒడ్డున ఉన్న అవ్వ కత్తిని అరగదీస్తూ కనబడుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావ్? ఆ కత్తి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్? వెంటనే ఆ కత్తి నాకివ్వు. కంగారు పడకమ్మా, నువ్వు చెప్పింది నిజమో కాదో అని ఆ కత్తిని తీసుకుని అరగదీస్తున్నాను. అయితే నిజమేనన్నమాట. నువ్వు చేసిన ఈ పని వల్ల నా భర్తకి ఒక కాలు చెయ్యి చచ్చుపడిపోయింది. కంగారు పడకని చెప్పానుగా. నా దగ్గర ఒక మందుంది. దానితో వెంటనే నీ భర్త కోలుకునేలా చేస్తాను. ఇదిగో ఆ మందు. అక్కడ వాడు కాలు చెయ్యి పడిపోయి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఇది స్పృహ తప్పి పడి ఉంది. అలా తెల్లవారే సమయానికి జాలరి అక్కడికి చేరుకుంటాడు. ఇదిగో ఈ అమ్మాయిని తీసుకుని పడవలో ఎక్కించు. నాకిస్తానన్న 100 బంగారు నాణాలివ్వు ముందు. నీకు రేపు ఉదయం ఇస్తాను. ముందు ఈ అమ్మాయిని పడవలో ఎక్కించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే, రేపు ఉదయం తప్పక నాకు 100 బంగారు నాణాలివ్వాలే. అలా జాలరి సహాయంతో పల్లవిని తీసుకుని ఆ ముసలిది రాజుగారి వద్దకు చేరుకుంటుంది. జరిగిందంతా చెప్పి, ఇదిగో మీ దగ్గర ఉన్న గాజుకి జతగా 2వ గాజు. ఈ గాజును ధరించిన యువతి ఈమె. అలా 10,000 బంగారు నాణాలు తీసుకున్న అవ్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గంట తర్వాత స్పృహలోకి వచ్చిన పల్లవి, ఏంటి నేనిక్కడ ఉన్నాను? ఎవరు మీరు? నేనిక్కడికి ఎలా వచ్చాను? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెబుతాను. నేను సింహపురి రాజ్యానికి రాజును. ఇకపోతే నేను నీకు కాబోయే భర్తను. నాకు ఇంతకు ముందే ఒక వ్యక్తితో వివాహమైంది. నాకు అన్ని విషయాలు తెలుసు. నిన్ను వివాహం చేసుకోవాలనే ఆ అవ్వను మీ వద్దకు పంపాను. తనకు దక్కవలసిన బహుమతి దక్కిన తర్వాత ఆ ముసల్ది నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళింది. అవునా? నేను దానికి ఎంత సహాయం చేశాను? నా కన్న తల్లిలా చూసుకున్నా. నన్నే ఇంత మోసం చేస్తుందా? నిన్ను చూడకముందు నువ్వు ఒక వివాహిత అని తెలిస్తే నీ గురించి వెతకమనేవాడినే కాదు. కాని నీ సౌందర్యాన్ని చూసిన తర్వాత నిన్ను వివాహం ఆడక ఉండలేకపోతున్నా. మంచి ముహూర్తం చూడమని చెబుతా. వివాహానికి సిద్ధంగా ఉండు నువ్వు. చూడండి మహారాజా, మీరు నాకు ఎంతగానో నచ్చారు. కాని ప్రస్తుతం నేనొక వ్రతం చేస్తున్నాను. అది మొదలుపెట్టి 1 నెల రోజులు మాత్రమే అయింది. అది ముగియటానికి ఇంకా 11 నెలల సమయం ఉంది. దయచేసి నా వ్రతాన్ని భంగం కలిగించవద్దు. మిమ్మల్ని ఈ వ్రతం తర్వాత తప్పక వివాహం చేసుకుంటానని మాటిస్తున్నా. సరే, నాకు నీ వ్రతం భంగం కల్పించడం ఇష్టం లేదు. నేను 11 నెలలు నీకోసం వేచి ఉంటాను. తరువాత మన వివాహం అంగరంగ వైభవంగా జరిగేలా నేను చూస్తాను. కృతజ్ఞతలు మహారాజా. నేనెక్కడున్నానో తెలుసుకొని ప్రవరుడు తప్పక నా దగ్గరకు వచ్చి నన్నిక్కడి నుండి విముక్తి కల్పిస్తాడు. ప్రవరుడి శక్తి మీద నాకు నమ్మకం ఉంది. అతని రాక కోసం వేచి చూస్తా. అలా వ్రతం పేరుతో 11 నెలలు వివాహాన్ని వాయిదా వేస్తుంది. ప్రవరుడు ఇక్కడికి వస్తాడా, లేక పల్లవి ఆ రాజునే వివాహం చేసుకోవలసి వస్తుందా అనేది తరువాయి భాగంలో చూద్దాం.